అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టుల పైన రోజుకో రగడ నడుస్తూనే ఉంది. అయితే గతంలో ఎప్పుడో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ విపక్ష నేతలు గోల పెడుతున్నారు. ఇదే తరహాలో ఈ అంశం పైన సుప్రీంకోర్టు తలుపు తట్టారు సజ్జల భార్గవ. అక్కడ వచ్చిన రియాక్షన్ ఏంటి, సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సజ్జల భార్గవ ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎలక్షన్స్ టైంలో లీడ్ చేసినటువంటి వ్యక్తి. అవును సార్. చాలామంది లిస్ట్లో ఉన్నారు, అరెస్ట్లు అవుతారనేటువంటి లిస్ట్లో ఉన్నారు. అయితే ఈ టీం మొత్తాన్ని లీడ్ చేసిన వ్యక్తిగా సజ్జల భార్గవ పైన చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడ ఏంటి రియాక్షన్ ఏంటి, సుప్రీంకోర్టులో ఏమైనా ఊరట లభించిందా, అనుకున్నట్టుగా షాక్ తగిలిందనే ప్రచారం కూడా జరుగుతుంది. అవును సార్. షాక్ తగిలినటువంటి పరిస్థితి ఉందా? ఒక రకంగా షాకే తగిలింది సార్. అది ఈయన అక్కడ ఫైల్ చేసుకున్నారు, నా మీద పెట్టిన కేసులన్నింటినీ కొట్టేయండి అని చెప్పేసి అని. బహుశా ఆయన ఫస్ట్ వచ్చి హైకోర్టు పోయి తర్వాత అక్కడ పోయి ఉండాల్సి ఉంది. నేరుగా సుప్రీంకోర్టు పోయేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిటిషన్ కూడా వాళ్ళు తీసుకోలేదు డిస్కస్ చేయడానికి. ఇప్పుడు పిటిషన్ రిజెక్ట్ చేసి నిరాకరించేసి దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పినారంటే లోకల్ హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అని చెప్పినారు. దాంట్లో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే సార్, వీళ్ళ తరఫున వచ్చేసి కపిల్ సిబల్ గారు వాదిస్తున్నారు, కూటమి ప్రభుత్వం తరఫున వచ్చేసి సిద్ధార్థ లూత్రా గారు మాట్లాడుతున్నారు. దాంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే పాత విషయాలకి కొత్త చట్టాలు పెట్టి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని. సో ఈయన సిద్ధార్థ లూత్రా గారు చెప్పేది ఏంటంటే ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా అన్ని విషయాలు వీళ్ళు చెప్పకుండా కొన్ని దాచిపెట్టి కొన్ని మాత్రమే చెప్తున్నారు అనేసి అని. సో దాంట్లో సుప్రీంకోర్టు ప్రధానంగా చెప్పింది ఏంటంటే మీరు కిందకి వెళ్ళేసి హైకోర్టులోనే తేల్చుకోండి. అంటే ఒకటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తీసుకోదు, అవును, హైకోర్టులో తేల్చుకోండి. ఫస్ట్ పాయింట్. అవును. రెండోది వచ్చి పాత కేసుల్ని కొత్త చట్టాల ప్రకారం నమోదు చేస్తారు. ఎందుకంటే ఈ బిఎన్ఎస్ అనేది భారత న్యాయ సంహిత అనేది జూన్ నెల నుంచే వచ్చింది కాబట్టి అంతకుముందు ఐపీసీ అమలు కావాలి కాబట్టి ఇది కక్ష సాధింపు చర్యలో భాగం అంటారు. సో అంటే ఇది కాదని తేల్చి చెప్పిందా సుప్రీంకోర్టు? ఇప్పుడు దాని గురించి చెప్పలేదు సార్. సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్పింది, ఎవరైనా సరే అసభ్య పదజాలంతో మాట్లాడుంటే ఇది కరెక్ట్ కాదనేసి వాళ్ళ వర్షన్ కూడా చెప్పడం జరిగింది సార్. అంటే వాళ్ళే ఇప్పుడు ఎవరు చెప్తారు సార్, ఇప్పుడు ఇంత ముందర మీరు తప్పుడు మాటలు మాట్లాడి అందరినీ హింసించున్నప్పుడు అది కరెక్టు అని చెప్పేసి ఎవరు చెప్పరు కదా సార్. అంటే పాతవని చెప్పడానికి కూడా కాదు కదా, గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలే కదా సార్. దీన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు ఒక కొత్త లా వచ్చి ఉంటుంది, బట్ అయినప్పటికీ అర్హులుగా ఉంటే ఎట్టబోతారు సార్ దానికి ఆ లా కింద. కాకపోతే అక్కడ ఇతనికి దొరికిన ఊరట ఏంటంటే ఒక 14 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు, అతనికి ట్రాన్సిట్ రిలీఫ్ ఇవ్వండి, తిరిగేదానికి రిలీఫ్ ఇవ్వండి, 14 రోజుల లోపల హైకోర్టులో వీళ్ళు రీచ్ అవ్వాలి. సజ్జల భార్గవ్ గారు ఆయన న్యాయమూర్తితో కలిసి రీచ్ అవ్వాలి సార్. సో అక్కడే తేల్చుకోమని చెప్పి హైకోర్టుకి వెళ్ళడంలో జాప్యం జరిగినా అరెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏం చేసినారంటే సిద్ధార్థ లూత్రా గారు ఏం చెప్పినారంటే వీళ్ళు విచారణ కూడా సహకరించట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంకో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆయన. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏం చెప్పినారంటే హైకోర్టులో పోయేసి అక్కడ మీరు ఈ కేసు పూర్వాపరాల్లో కూడా పోవడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడికి వెళ్ళండి, అక్కడ పోయి తేల్చుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఒకవేళ అది హైకోర్టుకు వస్తే గనక రీసెంట్గానే చూసినాం మనం, సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు ఈ ప్రజావాణిజ్యం వేసి కక్ష సాధింపు పనులు చేస్తున్నారు, మా వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని చెప్పేసి చెప్పినారు. వాళ్ళకి 50,000 రూపాయలు ఫైన్ వేసి ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి ఇది ప్రజల ఇంట్రెస్ట్తో చేసింది కాదని చెప్పేసి 4 రోజుల్లో 50,000 రూపాయలు కట్టమని చెప్పడం జరిగింది. అలాంటి నేపథ్యం ఉన్న హైకోర్టులో ఇప్పుడు సజ్జల భార్గవ్ గారి తరపున వెళ్తే వాళ్ళు ఇంతకు ముందర చేస్తున్నటువంటి కామెంట్స్, అది వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వాళ్ళ తల్లి గారు, తర్వాత అఫ్కోర్స్ ఇంకో కూటమి ప్రభుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు వాడినటువంటి అసభ్య పదజాలాన్ని హైకోర్టు అంగీకరిస్తుందని అనుకోవట్లేదు సార్. అంటే ఒకటి ఇంతకు ముందర కూడా సేమ్ హైకోర్టులో వచ్చినప్పుడు ఇలాంటి పదజాలం ఉపయోగిస్తే ఉపేక్షించాలా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. కూడా మమ్మల్ని కూడా అన్నారు అని చెప్పి జడ్జిలను కూడా వదిలిపెట్టలేదు కదా అని చెప్పి. సో మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అయితే రాంగోపాల్ వర్మ కేసులో మాత్రం చాలా ఆయన డిఫరెంట్గా మూవ్ అవుతున్నట్టుంది. ఆయన కూడా సవాళ్ళు విసురుతున్నారు, ఇవాళ సాయంత్రం వరకు నేను డెన్లో ఉంటాను, ఎవరన్నా ఉంటే వచ్చి నాతో మాట్లాడవచ్చు, ఇవన్నీ కూడా సవాళ్ళు విసురుతున్నారు. ఆ కేసుకి ఈ కేసుకి ఏం డిఫరెన్స్? ఖచ్చితంగా అంటే సార్ ఇప్పుడు ఒకవేళ సజ్జల భార్గవ్ గారు హైకోర్టుకి వెళ్ళి అప్పుడు ఒక నిర్దిష్టమైన ఇదిగా వచ్చిందనుకోండి, హైకోర్టు నుంచి ఒక నిర్దిష్టమైన ఆర్డర్ వచ్చిందనుకోండి,
వీళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు సార్ యాక్చువల్గా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏం చెప్పిందంటే అసభ్య పదజాలం వాడితే అది కరెక్ట్ కాదనేసి వాళ్ళు కూడా ఆ మాటలో ఒక మాటగా చెప్పినారు. వీళ్ళు వాడకుండా ఉంటే తప్పించుకోగలరు, కానీ వాడినట్టు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టు అది చెప్పినప్పుడు హైకోర్టు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా సార్. సో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునిందంటే వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ప్రాబ్లమే అవుతుంది వీళ్ళందరికీ. ఓకే, అవును సార్. సో అంటే సుప్రీంకోర్టు పెద్దగా రిలీఫ్ ఇచ్చినట్టు లేదు, అట్ ద సేమ్ టైం కేసు మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేతిలో ఉందని తేల్చి చెప్పేసి వాళ్ళేం రిలీఫ్ ఇవ్వలేదు సార్, కాకపోతే కొంచెం టైం ఇచ్చినారు. 14 రోజులు తిరగడానికి బహుశా కపిల్ సిబ్బల్ గారు అడుగుంటారు మాకు మరో టైం కావాలని చెప్పేసి అని. 14 రోజులు అతను యథేచ్ఛగా తిరగడానికి ఈ 14 రోజుల లోపల వెళ్ళి హైకోర్టులో ఖచ్చితంగా దీన్ని ఫైల్ చేయాలని చెప్పేసి అంటే 14 రోజులు టైం ఇచ్చింది. ఈ లోపల ఇది ఏదైనా వీళ్ళు చేయాలనుకున్నా కూడా ఎటొచ్చి 14 రోజుల తర్వాత ఖచ్చితంగా హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు రిజెక్ట్ చేసినారు కాబట్టి వీళ్ళు ఎట్టెళ్ళి అటు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళుంటే ఏమన్నా జరుగుంటుందేమో కానీ, బట్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చేసినటువంటి మాటలు వ్యాఖ్యలు అయితే మాసిపోయేట్టు కాదు కదా. అవన్నీ గడిచిపోయిన కాలం తాలూకు జ్ఞాపకాలు అంటున్నారు కదా, ఇప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సి. ఇప్పుడు అన్నయ్య కావు మేము అవి ఎప్పుడో అన్నవి కక్ష సాధింపు అంటున్నారు కదా, అది కూడా కన్సిడర్ చేసేదానికి అవకాశం ఉండదు ఇప్పుడు. అది ఎట్లా కన్సిడర్ చేస్తారు సార్? ఇప్పుడు ఎప్పుడుదో అంటే కాదు కదా, ఇప్పుడు ఇంతకు ముందర ప్రభుత్వం ఉన్నప్పుడే కదా సార్, ఒక 5-6 నెలల క్రితం జరిగినట్టువే కదా. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో కదా సార్ ఇవన్నీ ఎక్కువ జరిగింది. సో నాట్ ఈవెన్ 1 year కూడా కాలేదు యాక్చువల్గా. అలా అనుకుంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకప్పుడు దొంగతనం 1 సంవత్సరం క్రితం దొంగతనం చేసేసో లేకపోతే ఎవరినో అనేది ఒకటి చేసేసో అది పాత కేసు కదా, కొత్త చట్టాలు ఎట్లా వర్తిస్తాయంటే కుదరదు కదా సార్. సో దీంట్లో కూడా ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఈ పిటిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇప్పుడు హైకోర్టుకి వెళితే ఇంతకు ముందర జరిగినటువంటి కేసును కానీ కన్సిడర్ చేస్తే విజయబాబు గారిది ఖచ్చితంగా దీంట్లో వీళ్ళకి చొక్కెదురు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఏ విషయమైనా తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పైగా ఈ సోషల్ మీడియా రాతల పట్ల సుప్రీంకోర్టు కూడా కొంత విముఖత వ్యక్తం చేసింది. పరిధి దాటి మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సిందే కదా అనే ప్రశ్నని లేవనెత్తడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సజ్జల భార్గవికి పెద్దగా రిలీఫ్ ఏమీ రాలేదు. అయితే ఏపీ కోర్టులో ఆయన కేసుని ఎదుర్కొనే క్రమంలో వాదోపవాదాలు ఏ విధంగా ఉంటాయి, అలానే 14 రోజుల రిలీఫ్, 14 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి సూచన మేరకు అరెస్ట్ అయితే కారు అనేటువంటి ఒక భరోసా వచ్చినట్టుగా భావించవచ్చు అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.